హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో ఏపీలో రైతులకు శుభవార్త రావడం జరిగింది. పీఎం కిసాన్ 20 విడత విడుదల చేయబోతున్నారు. ఈసారి డబ్బులు రావాలంటే రైతులు ఈ 3 పనులు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. ఈ జూన్ నెలలోనే ఈ 20 విడత 2,000 రూపాయలను విడుదల చేయబోతున్నారు. ఏ తేదీని విడుదల చేస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద కోట్లాది మంది రైతులకు ప్రతి సంవత్సరం 6,000 రూపాయల సహాయం అందిస్తారు. ఈ మొత్తాన్ని 3 విడతలుగా ప్రతి 4 నెలలకు 2,000 రూపాయల చొప్పున ఒక విడతగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తారు. ఇప్పటి వరకు ఈ పథకం 19 విడతలు వచ్చాయి. రైతులు అందరూ 20 విడత కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. సో ఈ 20 విడత ఎప్పుడు వస్తుందో ఒకసారి చూసుకుంటే, ప్రభుత్వం ఈ పథకం వాయిదాను ప్రతి 4 నెలల తర్వాత రైతుల బ్యాంక్ ఖాతాల్లో బదిలీ చేస్తుంది. 19వ విడత ఫిబ్రవరి 2025లో విడుదలైంది. దాదాపుగా 4 నెలలు అయింది. కాబట్టి 20 విడతను జూన్ 2025లో అంటే ఈ నెలలోనే రైతుల ఖాతాలకు పంపే అవకాశం ఉంది. ఇది కేంద్ర ప్రభుత్వ పథకం. దీని కింద రైతులకు సంవత్సరానికి 3 సార్లు 2,000 రూపాయల చొప్పున 3 విడతల్లో 6,000 రూపాయలు అందిస్తారు. ఈ పథకం ప్రయోజనం ఈ పథకానికి అర్హత ఉన్న రైతులకు మాత్రమే లభిస్తుంది. సో మనకు ఎంత డబ్బు అందుతుందో ఒకసారి చూసుకుంటే, ఈసారి కూడా రైతులకు 20 విడత 2,000 రూపాయలు అందజేస్తారు. దీనిని నేరుగా వారి బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తారు. వాయిదా పొందడానికి చేయవలసిన ముఖ్యమైన పనులు చూసుకుంటే, మీరు సకాలంలో డబ్బు పొందాలంటే ఈ 3 పనులు చేయాలి. మొదటిగా భూమి ధృవీకరణ, అంటే మీ భూమి గురించి సమాచారాన్ని నవీకరించాలి. రెండోది చూసుకుంటే ఈకేవీసీ. ఈకేవీసీ అంటే మొబైల్ నెంబర్ను ఆధార్తో అనుసంధానం చెయ్యాలి. మూడోది చూసుకుంటే ఆధార్ బ్యాంక్ లింకింగు. ఆధార్ కార్డు బ్యాంక్ లింకింగ్ అన్నమాట. ఆధార్ బ్యాంక్ లింకింగ్ అంటే మీ ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు లింక్ చెయ్యాలి. వాయిదా పొందడంలో మీకు ఎటువంటి సమస్య రాకుండా ఉండటానికి ఈ పనులను సకాలంలో పూర్తి చెయ్యాలి. డబ్బులు వచ్చాయో లేదో ఎలా తెలుసుకోవాలంటే, రైతులు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పోర్టల్లో లబ్ధిదారుల స్టేటస్ సెలెక్ట్ ఉపయోగించుకొని వారి పేరు లబ్ధిదారుల జాబితాలో ఉందో లేదో, వాయిదా ఎప్పుడు చెల్లించబడుతుందో తనిఖీ చేయవచ్చు. ఏదైనా సమాచారం తప్పుగా ఉంటే సంబంధిత అధికారిని సంప్రదించి దాన్ని సరిదిద్దండి. ఇప్పటి వరకు ఎంత సహాయం అందించారో ఒకసారి చూసుకుంటే, ప్రభుత్వం ఇప్పటి వరకు రైతులకు 3.68 లక్షల కోట్లకు పైగా డబ్బులు పంపిణీ చేసింది. ఈ పథకం ప్రపంచంలోనే అతిపెద్ద డీబీటీ పథకాల్లో ఒకటిగా నిలిచింది. ఇది ఆర్థిక సహాయం అందించడమే కాకుండా గ్రామీణ ఆర్థిక వ్యవస్థను, వ్యవసాయ ఉత్పాదకతను కూడా బలోపేతనం చేస్తుంది. సో ఈకేవీసీ చేయడం చాలా అవసరం. ఈ పథకం రైతులకు బలమైన ఆర్థిక సహాయంగా ఉద్భవించింది. 20 విడత త్వరలోనే రాబోతుంది. అందువల్ల అర్హత ఉన్న రైతులందరూ ఈకేవీసీ మరియు ఇతర అవసరమైన విధానాలను సకాలంలో పూర్తి చేయాలి. తద్వారా వారు సకాలంలో ప్రయోజనాలు పొందగలుగుతారు. సో ఈ విధంగా పీఎం కిసాన్ 20 విడత డబ్బులను ఈ జూన్ 20 తేదీన విడుదల చేస్తారని అప్డేట్ వచ్చింది. కానీ అంతకు ముందు కూడా, అంటే 20 తేదీ కంటే ముందు తేదీల్లో కూడా విడుదల చేసే అవకాశం ఉండవచ్చు. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ఇది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.